నా వివాహ జీవితంలో దేవుడు ఏ విధంగా ఆయన సంపూర్ణమైన చిత్తాన్ని ఆయన జరిగించుకున్నారో నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటిగా మా తల్లిదండ్రులకు ఎట్లా ఉండిందంటే, సో ఇండియాలో దేవుని పరిచర్యలో ఆరాధనలో నేను వాళ్ళకి సహాయపడుతూ ఉండగా అక్కడే ఉండి వాళ్ళతో ఆ పరిచర్యలో ముందు కొనసాగిస్తూ అక్కడ ఎవరైనా దైవ సేవకుల్ని అక్కడ ఇవ్వాలని వారు చిన్నప్పటి నుంచి నా పట్ల వారికి ఆ తలంపు ఉంది. నా తలంపు కూడా అట్లనే ఉంది అన్నమాట. కానీ మన ఆలోచనలు దేవుని ఆలోచనలు ఒకటివి కాదు. ఆయన చిత్తము వేరేగా ఉంటుంది, మనం అనుకునే మన ఆలోచనలు ఒకలా ఉంటాయి కదా. సో దేవుడు ఏంటంటే రవి గారిని నాకు ప్రపోజల్ వచ్చినప్పుడు మొదటిగా మాకున్న ఆలోచనలతో మేము డిసైడ్ అయిపోయాం. ఏంటంటే అమ్మాయిని అంత దూరం పంపించడానికి కష్టము, ఉండలేదు, ఇక్కడే ఇంట్లో పెరిగిన అమ్మాయి ఉండలేదని చెప్పి అదే ఆలోచనతో నన్ను పంపడానికి కూడా సిద్ధపడలేదన్నమాట ముందు. తర్వాత ప్రార్థన చేసినప్పుడు మొదటిగా వేరే ఆలోచనలు, ఇంకా దైవసేవకుల పిల్లలు అవి ప్రపోజల్స్ వస్తూ ఉండగా అంటే అక్కడ ఇండియాలో ఉండి దేవుని సేవ పరిచర్య చేసే వాళ్ళు కావాలని ఆశతో ఉన్నప్పుడు అవి వస్తూ ఉన్నప్పుడు దేవుని చిత్తం ఎట్లా తెలుసుకోవడం చాలా కష్టం అనిపించింది. మాకున్న ఆలోచనలు ముందు పక్కకి పెట్టేసి దేవుని చిత్తము కోసము అది ఆలోచించి అది కన్ఫర్మ్ చేసుకొని అది నిలబడటానికి కొంచెం కష్టతరంగా అనిపించింది. ఆ సమయంలో ఎట్లా అనిపించిందంటే, ప్రార్థన చేసినప్పుడు మా తల్లిదండ్రులు మా కుటుంబం కలిసి మేము ప్రార్థన చేసినప్పుడు అనుకోకుండా రవి గారిది యుఎస్లో సంబంధం, ఈ మ్యాచ్ ఇది దేవుని చిత్తమనని ఒక్కటే మాటలు అన్నమాట. మరి ఇండియాలో మ్యాచెస్ వచ్చినప్పుడు దైవ సేవకులు అయిన బిడ్డలు వచ్చినప్పుడు కూడా ఇది నా చిత్తంలో లేనిది అని చెప్పి అన్నప్పుడు మాకు చాలా షాక్ అనిపించింది. సో ఇది దైవ చిత్తం అని చెప్పి దేవుడు ముందు తీసుకొచ్చి మేము మా మనసులో ఉన్న ఆలోచనని పక్కన పెట్టేసేసి దేవుని ఆలోచన దేవుని చిత్తం అని చెప్పి మేము యాక్సెప్ట్ చేసాము. సో చేసిన తర్వాత ఏమైందంటే దేవుని పరిచర్యలో ముందుకు సాగాలని ఆశపడిన మా పేరెంట్స్ ఇక్కడ యుఎస్లో ఏ సేవా పరిచర్య లేదు. వచ్చిన మొదటి సంవత్సరంన్నర వరకు ఏ పరిచర్య లేదు. సైలెంట్గా దేవుని కోసము ఉన్న చర్చ్లో మేము ఇక్కడ చర్చ్లో దేవునికి నమ్మకంగా దేవుడు మాకు ఇచ్చిన చిన్న పరిచర్యనైనా కానీ మేము చాలా సంతృప్తిగా చేసేవాళ్ళం. నేను ఒక్కొక్కసారి తనని అంటూ ఉండేదాన్ని, మనకి ఎప్పుడు దేవుడు పరిచర్య ఇస్తారు, మనలో ఉన్న ఆశను ఎప్పుడు నెరవేరుస్తారు అని చెప్పి చాలా మార్లు, అంటే మనలో ఉన్న ఆశను దేవుడు ఖచ్చితంగా చూస్తారు. ఆయన సంకల్పం చొప్పున ఆయన ఆయన ప్రణాళికలో మనము ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటి అంటే సమస్తం ఆయన చూసుకుంటారు. మీరు కూడా ఎవరైనా లైవ్లో చూస్తున్న వారైనా ఇది ఎట్లా జరుగుతుంది, ఇది ఎట్లా అవుతుంది, దేవుని చిత్తము ఇట్లా మనం నిజంగా యాక్సెప్ట్ చేస్తే దేవుడు నిజంగా జరిగిస్తారని మనకు అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా దేవుడు ఆయన ప్రణాళికలో ఉన్నది మీరు యాక్సెప్ట్ చేసినట్లయితే ఆయన అన్నీ సమకూర్చి జరిగిస్తారు. సంవత్సరంన్నర పాటు మా విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాడు. ఇండియాలో ఉన్నప్పుడు దైవ సేవకుల దగ్గర డైరెక్ట్గా పరిచర్య తల్లిదండ్రుల దగ్గర నుంచి రావచ్చేమో, కానీ ఇక్కడ పిన్ టు పిన్ చిన్న నుంచి ఫెయిత్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలో స్ట్రాంగ్ చేశారనమాట. దేవునిలో ఇంకా ఎట్లా బలపరచబడాలి, ఇంకా కింద ఎట్లా పరిచర్య ఉంటుంది సమస్తము మేము నేర్చుకున్నటకు దేవుడు నాకు ఈ అవకాశాన్ని కలిగించారు. మరి సంవత్సరంన్నర తర్వాత మా మనసులో ఉన్న ఆశను పట్టి మా హృదయంలో ఉన్న ఆ కోరికను దేవుడు సిద్ధింపచేశారనమాట. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సో ఈ వాక్యము మా ఇద్దరి జీవితంలో అన్ని విషయంలో ప్రతి విషయంలో మేము దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను మేమిద్దరము చూస్తూ ఉన్నాం. అన్ని విషయంలో నాకు కొన్ని విషయంలో రానివి తను ఉండి నాకు గైడ్ చేయడం కానీ అట్లా నేను ఒకప్పుడు హాఫ్ ఉన్నా తన వల్ల నేను కంప్లీట్గా అయ్యానని దేవునిలో నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను అనమాట. ఈ